హాయ్, ఎవరి అబ్బాయి చాలా స్మార్ట్ గా ఉన్నాడు? I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhumati at the age of 25 years. సత్య ఎప్పుడు ఇంతే కామెడీ చేస్తుంటాడు. వెళ్దామా? వాళ్ళని ఏజ్ అడిగారా? లేదు. మరెందుకు చెప్పావు? అంటే చెప్తే పడుంటుందని. చెప్పకు, వాళ్ళు అడిగితేనే చెప్పు, అనవసరంగా చెప్పదు. ఓకేనా? ఓకే. పద. హే గీతు, హ్యాపీ బర్త్డే. హే, థ్యాంక్ యూ. ఎవరి అబ్బాయి ఇంత క్యూట్ గా ఉన్నాడు? I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhumati at the age of 25 years. రే, నువ్వు No. క్యూట్ గా ఉన్నాడంటే నీకన్నా పెద్దవాడని చెప్తున్నాను అంతే. నైట్ పార్టీలో నా పరువు అంతా తీసేసావు తెలుసా? బుద్ధుందా నీకు? ఏంటది రోబోలాగా? హాయ్, ఐమ్ సత్య సత్యమూర్తి ఎట్ ది ఏజ్ ఆఫ్ 28. షీజ్ మధుమతి ఎట్ ది ఏజ్ ఆఫ్ 25. అలా చెప్తే ఎవరికైనా డౌట్ వస్తుంది తెలుసా? అంటే నమ్మేలాగా చెప్పలేదా మధు? నీ తలకాయ చెప్పావు. పద. పంతులు గారు అర్చన చేయండి. అలాగేనమ్మా. బాబు గోత్రనామాలు చెప్పండి. I'm Satya, Satyamurthy at the age of 28 years. She's Madhumati at the age of 25 years. బాబు మీ ఏజ్తో నాకు పనేంటి? మీ గోత్రనామాలు చెప్పండి చాలు. అంటే చెప్పి అలవాటైపోయింది మధు. అలవాట్లో పొరపాటుగా అలా వచ్చేసింది. ఇంకొకసారి నీ మొహం నాకు చూపించకు. పో. మధు, రే పోరా. నన్ను పోపో అని చెప్పి అది వెళ్ళిపోతుంది ఏంటి? మధు, విల్ మీట్ యూ టుమారో. ఐ లవ్ యూ. రెడీ సార్. ఏం చేస్తున్నారు సార్? కనపట్టలేదా? కరెంట్ షాక్ పెడుతున్నాను. ఎందుకు సార్? నిజం రాబట్టడానికి. మేము అబద్ధం వాళ్ళే సార్, నిజమే చెప్తున్నాం సార్. ఇప్పుడే అసలు నిజం బయటకు వస్తుంది. చెప్పు, ఇప్పుడు చెప్పు. ఎవడేడు? మా ఆయన సార్. గోవిందు సార్. స్టార్ట్. ఇప్పుడు చెప్పమ్మా, ఈ అబ్బాయి ఎవడు? మా ఆయన సార్. స్టార్ట్. చెప్పు, నిజం చెప్పు. వీడెవడు? మా ఆయన సార్. గోవిందు. సార్ రెడీ సార్. ఇప్పుడు చెప్పరా, ఎవడీడు? మా నాన్నగారండి. స్టార్ట్ గోవిందు. ఇప్పుడు చెప్పరా, వీడెవడు? మా నాన్నగారేనండి. గోవిందు నెక్స్ట్. ఓకే సార్. వద్దు సార్. సార్ చెప్పరా, వీడెవడు? మా నాన్నగారండి. గోవిందు ఇప్పుడు చెప్పరా, ఎవడీడు? మా నాన్నగారండి. గోవిందు రెడీ సార్. ఇప్పుడు చెప్పరా, వీడెవడు? మా నాన్నగారే. గోవిందు సార్. స్టార్ట్. ఒరేయ్, చెప్పు, ఎవడీడు? మా నాన్నగారే. అయ్యో బాబాయ్, గోవిందు స్టార్ట్. ఎవడీడు? మా నాన్నగారే. సార్ ఇంత టార్చర్ పెడుతున్నా వీళ్ళు అదే మాట చెబుతున్నారంటే నిజమనిపిస్తుంది సార్. సార్ ఇది చూసి చెప్పు. నమ్మబుద్ధి కావట్లేదు సార్. నా బాధ కూడా అదేరా. ఓకే సార్. నొక్కమన్నప్పుడు నొక్కుతా సార్. మీ దగ్గర నిజం ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు. మీకు చుట్టాలో పట్టాలో ఎవరన్నా ఉన్నారా?
ఉన్నాను సార్. నా బంగారం కదూ ఒక ముద్ద తినరా. ఎక్స్క్యూజ్ మీ. ఏంటి సార్ మా ఇంటికి వచ్చారు? కంగారు పడకండి, చిన్న ఇన్ఫర్మేషన్ కావాల్సి వచ్చాం. చెప్పండి సార్. ఈ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? మా అమ్మ, మా నాన్న, నేను, మా బాబు సార్. నీ భర్త ఎక్కడ ఉంటాడు? మా ఇంట్లో ఉంటాడు సార్. మరి ఇదెవరి ఇల్లు? మా అమ్మగారి ఇల్లు సార్. పండక్కి వచ్చావా? లేదు, పనిలేకొచ్చాను. అసలు విషయం అనేసి ఏదేదో అడుగుతున్నారేంటి సార్? ఏ తిన్నగా మాట్లాడు. మేము మాత్రం పల్లెకి వచ్చామా? గోవిందు. ఓకే సార్. మ్మ్. ఇదిగోండి సార్. ఇతను ఎవరో నీకు తెలుసా? మా పెద్దనాన్న సార్. మా పెద్దనాన్న. ఆ? మా పెద్దనాన్నకి ఏమైంది సార్? చెప్పండి నీకు సార్. పెదనాన్న? మా పెద్దనాన్నకి ఏమైంది సార్? చెప్పండి సార్. మా పెద్దనాన్నకి ఏమైంది? మా పెద్దనాన్నకి ఏమైంది సార్? చెప్పండి సార్. ఏమైంది సార్? నాన్న, పెద్దనాన్న. నేను చెప్తాను. ఇతను మీకు తెలుసా? మా అన్నయ్య సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? చెప్పండి సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? ఏమైంది సార్ మా బావగారికి? చెప్పండి సార్. మా అన్నయ్యకి ఏమైంది సార్? నిజం చెప్పు. పోలీసుల లాఠీలకి పని చెప్పొద్దు. నిజమే చెప్తున్నాను సార్. కానీ మా అన్నయ్య నేను విడిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. ఏమైంది అర్జెంటుగా ఇక్కడికి రమ్మన్నావు? పనిలేక ఏంటి తేడాగా మాట్లాడుతున్నావు? నువ్వు తేడాగా ఉన్నావు కాబట్టి. ఏమైంది దీనికి? ఓర్ నాయనా, ఇప్పుడు ఏం చేయాలి బాబాయ్? ఏంటి ఇద్దరిని ఒకే దగ్గర చూసి షాక్ అయ్యావా? అంటే చెప్పు, అడుగుతుందిగా. దాన్ని కూడా లవ్ చేసావంట కదా. అంటే అది ఆ, అది కావాలా నేను కావాలా? ఇద్దర్లో ఎవరు కావాలో తేల్చుకో. అంటే మీ ఇద్దరు నాకు 2 కళ్ళు లాంటి వాళ్ళు. ఎడం కన్ను కావాలా కుడి కన్ను కావాలా అంటే ఎలా చెప్పేది చెప్పు. ఆ, సోది లేకుండా సూటిగా చెప్పు. అది కావాలా నేను కావాలా? అవును నిజమే. ఈ డైలాగ్ బాగా రొటీన్ అయిపోయింది కదా. అరటిపండు కావాలా యాపిల్ పండు కావాలా అంటే ఎలా చెప్పేది బేబీ? ఇద్దరు అందంగానే ఉన్నారు కదా. అందంగా ఉంటే ఆడుకుంటావా? అన్నయ్య, ఏమిటి నువ్వు చేస్తున్న పని? ఈ విషయం వదినకి తెలిస్తే ఉప్పు లేకుండా పప్పు చారు కాసిపోస్తుంది. ఏ పెద్దయినా, ఎవరు నువ్వు? అయినా ఏంటయ్యా ఆ అబ్బాయిని పట్టుకుని అన్నయ్య అంటున్నా? ఆ, నీకైనా పిచ్చా ఏంటి? నాకదే పిచ్చి, మీ ఇద్దరికి పిచ్చి. వాడు నా అన్నయ్య, వాడి సొంత తమ్ముడిని నేను. వాట్? నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మాయిలు ఉన్నప్పుడు అన్నయ్య అని పిలవద్దని? ఆఫ్టర్ ఆల్ అమ్మాయిల కోసం నా అన్నయ్యని అన్నయ్య అని పిలవద్దా? తొక్కలో ఈ రచ్చ సంబంధం కోసం రక్త సంబంధాన్ని వదులుకుంటావా నువ్వు? వదులుకో, చూస్తాను, నేను చూస్తాను. ఎన్నాళ్ళి రాసలీలలు సాగిస్తావో నేను చూస్తాను. అంటే అది బేబీ నేను చెప్పేది కొంచెం వినవా? నువ్వైనా వాడు అల్లరి పనులు చేస్తాడు గాని చిల్లరవాడు మాత్రం కాదు సార్. నా పెళ్లి, నా చదువు అన్ని తండ్రిలాగే దగ్గరుండి చూసుకున్నాడు సార్. అందుకే నాకు వాడంటే ఇష్టం సార్. సార్, ఇప్పటికైనా చెప్పండి సార్, మా అన్నయ్యకి ఏమైంది సార్? చెప్పండి సార్, మా తాతయ్యకి ఏమైంది సార్? సార్, సార్, చెప్పకుండా